కార్తీక పురాణం 5వ రోజు పారాయణం. యమదూతల ప్రశ్నలకు చిరునగువు మోము కలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు? పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవ్వరు? అవన్నీ విపులీకరించి చెప్పండి. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలిలా సమాధానమియ్యసాగారు. సూర్య, చంద్రాగ్నివాయురాకాశ గోసంధ్యలు, దశ దిశా కాలాలు, వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదేవతలారా, శ్రద్ధగా వినండి. వేదమార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు యమదండనార్హులు. బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతుహింసకుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, పరభార్య సంగముడు, సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించేవాళ్ళని, చేసిన దానాన్ని బయట పెట్టుకునేవానిని, మిత్రద్రోహిని, కృతఘ్నులని, ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవానిని, కన్యాశుల్కాలతో జీవించేవానిని, వాపీకూప తటాకాది నిర్మాణాటంకపరులని, తల్లిదండ్రుల శ్రద్ధాకర్మలను విడిచిన వానిని, కేవలం భోజనము గురించి ఆలోచించేవానిని, ఇతరులు చేసిన దానాన్ని నిరోధించేవానిని, నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వానిని, బ్రాహ్మణాస్య, గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండింపబడుతూ ఉంటారు. ఇక ఈ అజామిళుడంటారా, వీడు చెయ్యని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి దాసీసంగమలోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికెలా అర్హుడు? యమదూతల సమాధానాన్ని విని విష్ణు పార్షదులిలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణము వలన గాని దుస్సంగమాన్ని వదిలి సత్సంగంలో కలిసేవాడు నిత్యము దైవచింతనాపరుడు, స్నానసంధ్య జపహోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హుడు కాడు. ఓ యమదూతలారా, అసూయారహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు, జలాన్నగోదాతలు, వృషోత్సర్జనాకర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత, పరోపకారశీరులు, హరిపూజ ప్రియులు, హరినామ జపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథప్రేత సంస్కారకర్త వీళ్ళెవ్వరూ మీ యమదండనలకు అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తీర్థాన్ని పానము చేసేవాడు, తులసీకాష్ట మూలికలను ధరించేవాడు, గృహాంగణాలలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష, తుల, మకర సంక్రాంతులందుండగా ప్రాతస్నానమును ఆచరించేవాళ్ళు వీళ్ళెవ్వరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసిగాని తెలియకగాని హరినామస్మరణమును చేసేవాళ్ళు పాపవిముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్నంతటినీ వినిన అజామిళుడులోని జీవుడు తన శారీరకకృత దాసీ సాంగత్యాది పాపాలను తలంచుకొని దుఃఖిస్తున్న జీవుడు స్పృహామయుడై అచ్చెరువొందాడు. ఇదేమి ఆశ్చర్యం! ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేనీ వైకుంఠములో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామమెలా వచ్చింది? నాకీ వైకుంఠము ఎలా ప్రాప్తించింది? అని తనలో తానే అనుకుంటూ హరిస్మరణను చేయసాగాడు. కాబట్టి రాజా, కేవలం హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది. కాగా హరి ప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. జనక ఉవాచ. వశిష్ఠ, ఈ అజామిళుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు? అన్నీ సవిస్తరముగా చెప్పు. వశిష్ఠ ఉవాచ. నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమములో సమాధానం చెబుతాను విను. విష్ణు పారిషదుల చేత
తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు. యమదూతల ఆరోపణము, యముని ఉపదేశము. అయ్యా, పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మాచరణపరుడు అయిన అజామిలుని యందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. వాళ్ళని ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పినది విని రవ్వంత క్రోధోద్రిక్తుడైన సమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించిన వాడై, కింకరులారా, కించిదపి పుణ్యవిహీనోపి ఆ అజామిలుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణము చేయడము వలన సమస్త పాపాలు నశింపజేసుకుని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకుని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలెను అన్న కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించునో అదే విధముగా దుష్టాత్ములై మహిమ తెలుసుకోలేకపోయినా శ్రీహరి యొక్క నామస్మరణము చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తిభావముతో స్మరించిన వారు కేవలము కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచనాపరుడయ్యాడు. అజామిలుని పూర్వజన్మ. అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశములో శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాది రహితుడు, దైవేత్తర చిత్తుడు, దైవద్రవ్యాపహారి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహమును చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛావిహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవ్వనముతో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామానికి చెందిన ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయావర వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయావార వస్తుజాలానంతటినీ మోసుకుని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చేయి, ముందు కాసిన్ని మంచినీళ్ళియ్యి, అవి త్రాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కాని యౌవన మదాశ్రితయై ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామపుటాలోచనకు అంతరాయమును కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది. అడలి బడలి ఉన్న ఆ బాపడు అందుకై పటితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరము వెళ్ళి భిక్షాటనతో బతకసాగాడు. మగడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టుగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకొని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల చర్వణము చేస్తూ ఒకానొక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగించవలసినదిగా కోరినది. కాని నీతిమంతుడై ఉన్న ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వాదం జరిగింది. అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణజారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇతః పూర్వకాలం చెప్పబడిన ఈశ్వరాలయార్చకుని చూసి సురతక్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలి తెచ్చుకొని అది మొదలుగా అతని మాటలకు తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది నరకాలను అనుభవించి సత్వనిష్ఠుడి కొడుకైన అజామిలుడుగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివసందర్శనం, అంత్యకాల హరిస్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నెరపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది. నరకానుభవము పొంది కన్యాకుబ్జములోని చండాల గృహములో బాలికగా జన్మించింది. కాని ఆ పిల్ల
తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళ పిల్లను అడవిలో వదిలివేశారు. ఆ వనాంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్యరోదన విని జాలిపడి తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసీకి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసీ దాని దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతర కాలంలో అజామిలుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, నువ్వడిగిన అజామిలుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపాలకు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి వస్తుంది. జనక నరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనస్సు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వారి పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశము లేదు. ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహము లేదు. మోక్షాసక్తులను మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదే విధముగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్యఫలమైనదై పాతకాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్యవ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరకప్రాప్తులవుతారని తెలుసుకో. పాపనాశిని అయిన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతున్నారు. అసక్తులైన వారికి పావన హృదయముతో ఈ మహత్యాన్ని వినిపించినవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖిస్తాడు. 5వ రోజు పారాయణ సమాప్తం.